పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మీ ఫామ్‌లో మొదటి 10 రోజుల్లోనే కోడి పిల్లలు ఎక్కువగా చనిపోతున్నాయా? టెంపరేచర్, ఫీడ్ అన్నీ కరెక్ట్‌గా మెయింటైన్ చేసినా మోర్టాలిటీ అవుతుందా? అయితే దానికి ప్రాబ్లమ్ మీరిచ్చే వాటరే కావచ్చు. అవునండి. బాయిలర్ కోళ్లకు ఇచ్చే నీరు శుభ్రంగా లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ప్రెజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 1900 బెంకాక్ 430Y బాయిలర్ చిక్స్‌ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ఈ బాయిలర్ చిక్స్ బ్రూడింగ్ టైమ్‌లో వాటికి ఇచ్చే నీళ్లు శుభ్రంగా లేకపోతే, నీళ్లలో బ్యాక్టీరియా ఉంటే ఈ డేంజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటి అంటే యోక్ సాక్ ఇన్ఫెక్షన్. కోడిపిల్లలు పుట్టగానే దాని కడుపులో ఉండే సొన కరిగి ఎనర్జీని ఇవ్వాలి. కానీ శుభ్రమైన నీరు ఇవ్వకపోవడం వల్ల నీళ్ల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఆ సొన కరగక పొట్ట ఉబ్బి పిల్లలు చనిపోతాయి. నెక్స్ట్ డయేరియా లాంటి వ్యాధులు రావడం. బ్యాక్టీరియా వల్ల పేగులు దెబ్బతిని తెల్లపారుడు లేదా పచ్చపారుడు వస్తుంది. వెనక భాగం మొత్తం అతుక్కపోయి పిల్లలు నీరసపడిపోతాయి. నెక్స్ట్ సైజుల్లో తేడాలు రావడం. ఇలాంటి ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని పిల్లలు ఫీడ్ తినవు, కొన్ని తింటాయి. దీనివల్ల బ్యాచ్ మొత్తం ఒకే సైజు కాకుండా హెచ్చుతగ్గులుగా ఉంటాయి. కాబట్టి కోడి పిల్లలు వచ్చే ముందు వాటర్ ట్యాంక్‌లో, పైపుల్లో బ్లీచింగ్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పూర్తిగా క్లీన్ చేయండి. మొదటి వారం రోజులు నీళ్లలో వాటర్ శానిటైజర్ వాడడం చాలా మంచిది. బ్రూడింగ్ సమయంలో కోడిపిల్లలు ఫీడ్ కంటే నీళ్లు ఎక్కువగా తాగుతాయి. ఆ నీళ్లు కలుషితమైతే అవి త్వరగా డీహైడ్రేషన్ మరియు ఇన్ఫెక్షన్ బారిన పడతాయి. కాబట్టి బ్రూడింగ్‌లో వాటర్ మేనేజ్‌మెంట్ అనేది అత్యంత కీలకం. మొదటి వారంలో కాపాడితేనే 40వ రోజుకి మంచి బరువు వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీలో ఎవరికైనా క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌ని సంప్రదించండి.